క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించుటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? నహూము గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా, నీ పండుగలను ఆచరింపుము, నీ మొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. కొన్నిసార్లు కొన్ని పనులు మనం అంత సులువుగా చేయలేం. ఎందుకు మనం ఆ పనులు సులువుగా చేయలేము అంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కారణాల గురించి మనం ఆలోచిస్తే బాధ, భయము అనేవి మన జీవితంలో నిండినప్పుడు ఈ బాధను బట్టి, భయాన్ని బట్టి మనము మన ఎదుట పెట్టుకున్నటువంటి ఏ పని కూడా మనము చక్కగా చేయలేనటువంటి వారంగా ఉంటాం. ఆ పనిలో ముందుకు వెళ్ళలేనటువంటి వారంగా ఉంటాం. ఆరోగ్యం బాగున్నప్పుడు, భయము లేకుండా ధైర్యంగా ఉన్నప్పుడు, శరీరము ప్రాణము మంచిగా ఉన్నప్పుడు చక్కగా చదువుకోగలుగుతాం, పరీక్షలు రాయగలుగుతాం, పనులకు వెళ్ళగలుగుతాం, ఉద్యోగం చేయగలుగుతాం, ఏదైనా తలపెట్టినటువంటి ఏ కార్యమైనా చక్కగా చేయగలుగుతాం. ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువును చక్కగా మనం ఆరాధించగలుగుతాం. దేవుడు మనలను కలిగించినటువంటి విధానము ఇలా ఉంది. ప్రాణ, ఆత్మ, దేహాలు దేవుడు మనకిచ్చాడు. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఈ మూడు మనిషిలో ఉన్నాయి. ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధము కలిగినవిగా ఉన్నాయి. ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవిగా ఉన్నాయి కనుక ఒకదానికి సమస్య ఏర్పడితే ఆ సమస్య లేదా దాని ప్రభావము మిగతా వాటి మీద కూడా ఖచ్చితంగా పడుతుంది. శరీరానికి అనారోగ్య పరిస్థితి ఏర్పడితే శరీరాన్ని బట్టి మనస్సు అదే విధమైనటువంటి విధానంలో, ఆత్మ అదే విధమైన విధానంలో కొనసాగటానికి అవకాశం ఉంది. శరీరానికి బాగలేనప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపించదు, మనస్సుకు నెమ్మదిగా అనిపించదు. అదే రీతిగా మనస్సులో భయం అనేది ఉన్నప్పుడు మంచిగా ఆహారం తినలేం. ఒకవేళ తిన్నా అది మన శరీరము మంచిగా అరిగించుకోవటానికి కష్టమైపోతుంది. ఆత్మీయంగా కూడా దేవునికి ప్రార్థించడానికి కానీ, ఆత్మీయ విషయాల్లో ముందడుగు వేయటానికి కానీ ఈ భయం అనేది మనలను వెనక్కి లాగేదిగా ఉంటూ ఉంటుంది. హృదయంలో బాధ ఉన్నప్పుడు ఏ పని చేయటానికి కూడా మన మనసు ఒప్పుకోదు. అలాంటి సమయంలో కొంతమంది పిచ్చి వాళ్ళుగా మారిపోతారు. మెంటల్ వచ్చేస్తుంది అంటారు, చూసారా? అలాంటిది. అయితే ఇది ఇప్పుడు వరకు నేను చెప్పింది ఒక దశ మాత్రమే. అంటే అందరూ ఇలాగే ఉంటారా అంటే కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే శరీరానికి గాయాలైనప్పటికీ, శరీరము కృషించిపోతున్నప్పటికీ ఆత్మీయంగా బలం పొందినటువంటి వారు, ఆత్మీయంగా వారి జీవితంలో దేవుణ్ణి గణపరిచినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే నేను ఈ మాట అంటున్నాను. పరిపక్వత కలిగినటువంటి విశ్వాసులు వారు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం మరవలేదు. జైల్లో వాళ్ళని తీసుకెళ్ళి బంధించినా కానీ వారు ప్రభువులో ఆనందించారు. దేవుణ్ణి స్తుతించడం వారు మానుకోలేదు. సింహాల బోనులో వారిని వేసినా, లేదా అగ్నిగుండంలో వారిని పడివేసినా, ఇలా ఒకటేంటి వారి జీవితాన్ని కలిచివేసే, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వారిని ఇబ్బంది పెట్టే పనులు, కార్యాలు వారి జీవితంలో ఎన్ని చేసినా కానీ దేవుడు వారి విషయంలో, దేవునితో వారికి ఉండే సంబంధంలో వారు ఏమాత్రమో వెనకడుగు వేయలేదు. దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మానలేదు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నప్పుడు బాధ, భయము లేదా ఇతర ఏదైనా కారణాలు మనము కలిగిన వారమై ప్రభువుని ఆరాధించటంలో మనము దేవునికి కొంచెం దూరంగా జరిగిపోతున్నప్పుడు దేవుడు మన జీవితంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడనే సంగతి ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువును మనం ఆరాధించడానికి ఆయన మనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ వాక్యము ఈ యొక్క యూదా ప్రజలు
వారి యొక్క జీవితంలో అష్షూరీయులను బట్టి, నినివే ప్రజలను బట్టి, వారి ద్వారా గతంలో తలెత్తిన సమస్యలను బట్టి మనసులో బాధను, భయమును కలిగి దేవుణ్ణి ఆరాధించుటలో వెనకడుగు వేస్తున్నటువంటి సందర్భంలో దేవుడి మాటలు నహుము ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. వారు కోల్పోయినటువంటి నెమ్మది, వారు కోల్పోయినటువంటి సమాధానము దేవుడు వారికి కలుగు చేస్తానని మాట ఇస్తూ, ఆ సమాధాన వర్తమానాన్ని వారి యొద్దకు దేవుడు పంపిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. సో మనకు వ్యతిరేకంగా లేచేటువంటి ప్రతి ఆయుధాన్ని, మనలను భయపెట్టే, బాధ పెట్టే ప్రతి అంశాన్ని దేవుడు నిమ్మలపరుస్తూ మనము ఆయనను ఆరాధించు వారంగా ఉండాలని పిలుపునిస్తున్నాడు. నహుము ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తున్న ఈ మాటలు ఒకసారి మరలా ఆలోచన చేద్దాం. స్వార్థ ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. ఇంతకుముందు వారు పర్వతాల వైపు చూస్తే యుద్ధధ్వని వినపడేది, యుద్ధానికి వారి మీదకి దండెత్తి వచ్చేటువంటి వారు కనబడేవారు, లేకపోతే యుద్ధ సమాచారం వినబడేది. యుద్ధము ముంచుకొస్తుంది అంటే అది కూడా అష్షూరీయుల యొద్ద నుండి, నినివే పట్టణస్థుల యొద్ద నుండి యుద్ధం వస్తుందంటే గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి. అలాంటిది అష్షూరీయుల యొద్ద నుండి కలుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని బట్టి వారు గతంలో ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొనగా, ఇప్పుడు పర్వతముల మీద వారికి కనబడుతున్నది యుద్ధధ్వని కాదు, లేదా యుద్ధ సమాచారం కాదు, సమాధాన వర్తమానము తెలియజేసేవారు కనబడుతున్నారు. స్వార్థ ప్రకటించేటువంటి వారు, మంచి వర్తమానాన్ని ప్రకటించేటువంటి వారు కనబడుతున్నారు. సో వారు స్వార్థను తీసుకొస్తున్నారు కనుక, సమాధాన వార్తను తీసుకొస్తున్నారు కనుక, యూదా ప్రజలు జీవించాల్సినటువంటి జీవిత విధానాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. సో దేవుడు సమాధానాన్ని మనకు కలిగించేటువంటి వాడుగా ఉన్నాడు గనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సమాధానాన్ని కలిగించేవాడుగా దేవుడు ఉన్నాడు గనుక, యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు కలిగిన సమాధానాన్ని బట్టి యూదా ప్రజలకు ఏ సందేశము నహుము ద్వారా ఆ దినము ఇవ్వబడిందో మనము ఆ సందేశాన్ని ఆలకించి ఆ ప్రకారంగా జీవించే వారమై ఉండాలి. నహుము ద్వారా యూదా ప్రజలకు దేవుడిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, యూదా వారి యొక్క పండుగలను ఆచరించాలి, మొక్కుబడులను చెల్లించాలి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. పండుగలు ఎందుకు ఆచరించాలి? దీని గురించి రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. నూతన నిబంధనలో పండగలు లేవు అనేది ఒక వాదన. అది వాస్తవమైనప్పటికీ యూదులకు దేవుడు 7 పండుగలు ఏర్పాటు చేశాడు. ఎందుకు దేవుడు పండుగలు ఏర్పాటు చేశాడు అనంటే, పండుగలు ఏర్పాటు చేసిన సందర్భంలో పండుగలు ఆచరించేటప్పుడు ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ఈ 3 కారణాల చేత దేవుడు యూదులకు పండుగలు ఏర్పాటు చేశాడని చెప్పొచ్చు. పండుగలు మనము దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి కృతజ్ఞతను తెలియపరుస్తాయి. దేవుడు గతంలో చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. పండుగలో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 ఉన్నాయి. త్రికాలానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి విషయాలు పండుగలో ఉన్నాయి. గతంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి వారు ఆ పండుగను ఆచరించేవారుగా ఉంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే, గతంలో దేవుడు వారికి చేసినటువంటి కార్యం అనగా పస్కా పండుగ ఉందనుకుందాం. పస్కా పండుగను ఎందుకు ఆచరిస్తారు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో తొలి సంతానంగా ఉన్నటువంటి వారిని అద్భుత రీతిగా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ప్రజలకు, ఆ తర్వాత ఉన్నటువంటి పిల్లలకు దాని గురించి బోధిస్తూ, పస్కా గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి కాబోతున్నాడు అనే ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఆశాభావంతో ఆ పండుగను ఆచరిస్తారు. లేదా ప్రథమ ఫలముల పండుగ ఉందనుకుందాం. ప్రథమ ఫలముల పండుగ ఎందుకు ఆచరిస్తారు? ప్రథమ ఫలముల పండుగ ఆచరించడానికి కారణం ఏంటంటే, దేవుడు వారి యొక్క పంటను సమృద్ధిగా దీవించాడు, చక్కగా ఆ పంట ఎదగటానికి సహాయం చేశాడు, కోసుకోవటానికి చక్కగా ఆ సంవత్సరానికి అవసరమైన ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు కనుక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ పండుగను ఆచరిస్తారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పండగలో ప్రాముఖ్యమైంది దేవునికి కృతజ్ఞత చెల్లించడం. సో పండుగలు మనము దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి కృతజ్ఞతను, ఇది గతానికి సంబంధించింది. నెంబర్ 2, ప్రజెంట్, ప్రస్తుతము మనల్ని మనము ప్రతిష్ఠించుకోవలసినటువంటి విధానాన్ని, మనల్ని మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలి దేవుని కొరకు. గతంలో దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేశాడు కనుక ఈ రోజున నన్ను నేను దేవునికి ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనేటువంటి విధానాన్ని
భవిష్యత్తుని గూర్చినటువంటి నిరీక్షణను తెలియజేస్తాయి. సో భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ, ఈ దేవుడు గతంలో ఈ కార్యం చేశాడంటే దానికి సంబంధించి భవిష్యత్తులో ఏమి జరగబోతుంది అనేటువంటి ఆలోచన కలిగి దాని కొరకు మనము ఎదురు చూసే వారంగా ఉండాలి. సో దేవుడు కలిగించినటువంటి సమాధానాన్ని బట్టి ఆయన పట్ల మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ప్రస్తుతము మనలను మనము ఆయనకు ప్రతిష్ఠించుకొని ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఈ లోకములో కొనసాగవలసినటువంటి వారమై మనం ఉన్నాం. మన కష్టకాలములో దేవుని ఎదుట చాలా మొక్కుబడులు చేస్తాం. ఈ కష్టం తీసేస్తే ప్రభువా నేను ఇది చేస్తాను అది చేస్తానని మొక్కుబడులు చేసుకుంటాం. కొంతమంది అయితే ఆచరణ సాధ్యమా కాదా అనే ఆలోచన లేకుండా పెద్ద పెద్ద మాటలు దేవుడికి ఇచ్చేస్తూ ఉంటారు. కానుకల విషయంలో కానీ వాళ్ళ జీవితం విషయంలో కానీ, ఈ పని నాకు చేసి పెడితే, ఈ కార్యం చేస్తే, నా రోగం తగ్గిస్తే, నాకు ఆరోగ్యం ఇస్తే, లేకపోతే నన్ను ఈ కష్టంలో నుండి బయటికి తీసుకొస్తే నేను ఇది అది చేస్తానని దేవునికి మాటిస్తారు, మొక్కుబడి చేసుకుంటారు. అయితే మన కష్టకాలంలో దేవునికి మనము ఏ విధమైన మొక్కుబడులు చేసుకున్నామో ఇప్పుడు దేవుడు మనకు సమాధానం కలిగించిన తర్వాత ఆ మొక్కుబడుల విషయంలో నాలుక తిరగేయకూడదు. అప్పుడు ఏదో అట్ట అన్నానులే, ఇప్పుడు ఎవరెత్తారు అని అనకూడదు. దాన్ని ఆ మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. కష్టకాలంలో మనం చేసుకున్నటువంటి ప్రతి విధమైన మొక్కుబడిని చెల్లించేటువంటి వారంగా ఉండాలి. జీవితంలో మనం పైకి ఎదగనివ్వకుండా అనుదినము మనల్ని కృంగదీస్తున్నటువంటి బాధలు, భయాలు మన యొద్ద నుండి దేవుడు దూరం చేసే బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఆయన మనకు తోడు ఉన్నాడు గనుక నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. అంతేకాకుండా ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండటానికి ఈ భూలోకానికి ఇమ్మానుయేలుగా ఆయన దిగి వచ్చాడు. అంతేకాదు మనలోను మనతోనూ ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మని మన కొరకు ఈ లోకానికి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన తీసుకున్నాడు. మన విషయమై ఆయన చింతిస్తున్నాడు. ఇక మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో రాయబడిన విషయం ఏంటంటే మీ గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మనం ఎట్లా ఉంటామంటే కొన్నిసార్లు భూలోక భారం మొత్తం నేనే మోస్తున్నానంటగా ఫీల్ అయిపోతూ ఉంటాం. మనకున్న 1-2 సమస్యలను బట్టి ప్రతి సమస్య నేనే అనుభవిస్తున్నాను, నాకే సమస్యలన్నీ ఉన్నాయి అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. మనకంటే మన విషయంలో మనం ఆలోచించిన దానికంటే ప్రభువు మనకంటే గొప్పగా మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. చింతను మానుకొని దిగులు విచారాలను విడిచిపెట్టి ఏ స్థితికైనా చాలిన దేవుడు మనతో అన్ని స్థితులలో ఉండటానికి దిగి వచ్చినటువంటి దేవుని చెంత చేరి ఆయనకి మనం నమ్మకంగా జీవిస్తే, ఆయన మార్గంలో మనం కొనసాగేటువంటి వారంగా ఉంటే దేవుడు మనలో వెలుగును నింపేటువంటి వాడుగా ఉంటాడు. మనలో ఉన్నటువంటి చీకటినంతా ఆయన తొలగించేటువంటి వాడుగా ఉంటాడు. అనేక మందికి వెలుగిచ్చేటువంటి ఒక నక్షత్రంలాగా ఆయన మన జీవితాన్ని మారుస్తాడు. సో దేవునికి మన అవకాశం ఇచ్చి దేవుని మాటలకు మనము చెవినిచ్చి, హృదయం మనకు చెప్తా ఉంటుంది, మన మనసు మనకు చెప్తా ఉంటుంది. కొన్నిసార్లు మనం గతంలో కలిగి ఉన్నటువంటి బాధలు, విచారాలను గుర్తు చేస్తూ ఉంటుంది. వాటికి మనం తావు ఇవ్వకుండా దేవుని మార్గంలో మనం కొనసాగినట్లయితే, దేవుని మాటలను మనము చెవినిచ్చి మన మనసు చెప్పే మాటలను పక్కకు పెట్టి కొనసాగలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరలో ఈ లోకానికి మరలా రానై ఉన్నాడు కనుక ఎన్ని బాధలున్నా, ఏవి నిన్ను భయపెడుతున్నా బలాన్నంతా కూడగట్టుకొని ప్రభువు కొరకు మనం నిరీక్షిస్తూ ఆ అస్థిరమైంది లోకం, అశాశ్వతమైంది యొక్క లోకం, శాశ్వతమైన లోకం కొరకు సిద్ధపాటు కలిగి ఉండేవారంగా ఉండాలి. దేవుడు మనకు సమాధానాన్ని కలిగించేవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా ఆ సమాధానం మనకు కలుగుతుంది. దేవుడు సమాధానం కలిగించగా మనము దేవుని విషయంలో కృతజ్ఞత చెల్లిస్తూ మనలను మనం ఆయనకు ప్రతిష్ఠించుకుంటూ భవిష్యత్తు కొరకు నిరీక్షిస్తూ మన మొక్కుబడులు చెల్లిస్తూ ఆయన రాకడ కొరకై సిద్ధపడే వారంగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రభు మీతో మాట్లాడితే నాతో పాటు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడు వెన్న తండ్రి, నీకు వందనాలు. మా పట్ల ఆలోచన కలిగిన దేవుడవు, ఈ లోకంలో ఏ వ్యక్తి కంటేనో ఎక్కువగా మా విషయమై చింతిస్తున్నటువంటి దేవుడు, మా గురించి మేము ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఆలోచించే దేవుడు. దేవా, కొన్నిసార్లు మా హృదయంలో ఉన్న కొన్ని బాధలు, భయాలు మమ్మల్ని భయపెట్టినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ, నీ సన్నిధిలో కొనసాగే విధానంలో మమ్మల్ని వెనక్కి లాగినప్పటికీ,
ఆ పరిస్థితులలో మాకు సమాధానాన్ని కలుగజేసి, మీరిచ్చిన సమాధానాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞత చెల్లించాలని, మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకోవాలని, భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ కలిగి కొనసాగాలని, కష్ట సమయాల్లో మేము చేసినటువంటి మొక్కుబడులన్నీ చెల్లించే వారంగా ఉండాలని మీరు మాకు బోధిస్తూ ఉండగా, ఈ బోధన అంగీకరించి ఆ రీతిగా మేము జీవిస్తూ, బాధలు భయాలు మమ్మల్ని కృంగదీసేవెన్నున్నా నీ మీదే ఆనుకొని, నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీ మా కొరకు సిద్ధపరిచిన రక్షణ అనుభవాన్ని కలిగినటువంటి వారమై, ఆత్మీయ జీవితంలో నీకు దగ్గరగా జీవిస్తూ నీ రాకడ కొరకై సిద్ధపడే జీవితాలు మాకందరికీ దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.